హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ బ్లాగ్. ఇది వచ్చేసి సండే స్పెషల్ మటన్ కర్రీ అండ్ పులావ్ అనమాట. సో మటన్ కర్రీ కోసం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. మగ్గినాక ఒక 5 to 10 మినిట్స్కి మటన్ బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్, ఆయిల్ అదంతా ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, కొంచెం టమాటోస్ అన్నీ వేసుకొని మళ్ళీ అగైన్ మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి మనం ముందే వేసినాం కదా అవే కారం కానీ అలాగే టమాటోస్ ఇవన్నీ టమాటోస్ కూడా వేసాక మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అంతా కిందది పైకి వచ్చేలాగా మిక్స్ చేసుకొని, మీకు కావాలంటే ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి దెన్ మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్ వచ్చేదాకా, అది బాగా ముదురుదైతే 3 విజిల్స్ రావాలి. మామూలు లేతదైతే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. సో పక్కనే మనము అలాగే ఇది చూడండి 2 విజిల్స్ వస్తున్నాయి. సో అదంతా ఓపెన్ చేస్తే ఇలాగ ఆయిల్ మొత్తం పైకి తేలుంటుంది అనమాట. అప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. పక్కన అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం గీ, ఆయిల్ వేసుకోవాలన్నమాట. అది వేడైనాక కొంచెం లవంగాలు ఒక 4-5, ఇది ఎందుకంటే బగారా రైస్ కోసం అనమాట. సో మిర్చి, ఆనియన్ వేసి వేపుకోవాలి. అలాగే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని, అలాగే ఇవి పత్తా ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని వేపుకోవాలన్నమాట. కొంచెం వేపుకున్నాక కొంచెం మంచిగా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలి. సో మంచిగా వేపుకొని అంతా ఫ్రై అయినాక ఇంకొక పక్క మనం కుక్కర్లో రైస్ కడిగి పెట్టామన్నమాట. సో కుక్కర్ కూడా ఆన్ చేసాము. ఇక్కడ కొంచెం మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు యాడ్ చేసుకొని బాగా అయినాక ఈ మిక్చర్లో, ఈ రైస్లో కలిపేసుకోవాలన్నమాట. మనం అది వేసి పెట్టుకున్నాం కదా తాలింపులాగా, ఆ తాలింపు అనేది ఆ రైస్లో కలిపి పెట్టుకోవాలి. సో అది కలిపి పెట్టుకున్నాక మనం రైస్ కుక్కర్లో రైస్కి ఎలా పెడతామో అలానే వదిలేసేయాలన్నమాట. అది తయారైపోతుంది. మనకు బగారా రైస్ కూడా రెడీ అవుద్ది ఫ్యూ మినిట్స్లో. అది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఆ మిక్చర్ వేసినాక రైస్కి వాటికన్నిటి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఫ్యూ మినిట్స్లో అది మనకి అయిపోద్దండి. సో రెడీ అయిపోయింది మన బగారా రైస్. మటన్ కర్రీ వేసుకొని తినేయడమే ఇంకా. సో అదండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.